నెల్లూరులో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. 5,264 కోట్లతో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని నారాయణ ప్రజలను కోరారు. నెల్లూరు టౌన్లో, నెల్లూరు సిటీ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 5,264 కోట్లతో అనేకమైన పనులు జరుగుతున్నాయి. 1-2 కాదు, 5,264 కోట్లు. అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, అది పూర్తయితే దోమల్లే నగరం అవుతుంది. 550 కోట్లతో వాటర్ లైన్, అది పూర్తయితే ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్, చక్కటి వాటర్ వస్తుంది. అవి 2 పూర్తయితే రోడ్లు చక్కగా పూర్తి చేస్తున్నాం. 120 పార్కులు టేకప్ చేసి 1-2 ఇది ఒక చరిత్ర. పారాషాహి దర్గా, ఏసీ బస్ షెల్టర్లు 6 చేశాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి 330 క్లాస్ రూమ్లు చక్కగా ఈరోజు చేశాం. అంగన్వాడీ సెంటర్లన్నింటినీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఎవ్వరు కళలో కూడా ఊహించాల. ఆ విధంగా ఈరోజు అనేకవన్నీ ఎవరు నన్ను అడగల, ఇవి చేయమని నన్ను ఎవ్వరు అడగల. కానీ నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాల్సిన నైతిక బాధ్యత చేశాను. నేను ఎక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేయలే, ఎవరిని ఓటడము, కానీ నా నైతిక బాధ్యత చేశాను. ఈరోజు నెల్లూరు సిటీ నుంచి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. రేపు 11వ తేదీ ఎలక్షన్ ఉంది. నేను నెల్లూరు ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, నేను మాట తప్పే మనిషిని కాదు, మాటల మంత్రిని కాదు, నాది చేతలే. ఏదైనా ఒక డేట్ చెప్తే ఆ డేట్కి ఆ పని పూర్తి కావాలి. నా దగ్గర అధికారులు కూడా అదేవిధంగా పనిచేస్తారు. నేను అందరికీ చెప్తున్నాను, నెల్లూరును ఒక నిజమైన చక్కటి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం.